ర్యాంకుల వేటలో రూల్స్ మర్చిపోతున్నారు. ఇంటర్ విద్యా సంస్థల మధ్య పోటీ మెరిట్ విద్యార్థుల కొంప ముంచింది. ర్యాంకుల కోసం అర్రులు చాచిన ఓ కాలేజీ అవినీతి ఇంటర్ బోర్డు అధికారుల అండతో స్టేట్ నెంబర్ 1 ర్యాంకులు సాధించినట్టు రికార్డులు సృష్టించి మోసం చేసింది. తమ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ కు పరీక్షల్లో వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినట్టు కంప్యూటర్లలో నమోదు చేయించి ఘరానా మోసానికి పాల్పడింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఇంటర్ విద్యా సంస్థ శ్రీ ప్రతిభా కాలేజ్ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అక్రమాలు కొడిగట్టింది. 2015 మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఒంగోలు శ్రీ ప్రతిభా కాలేజ్లో ఎంపీసీ చదివిన 2 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ ర్యాంకులొచ్చాయి. ఇద్దరికీ సమానంగా 994 మార్కులొచ్చాయి. దీంతో వీరిద్దరికీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని శ్రీ ప్రతిభా విద్యా సంస్థ ఘనంగా ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించింది. అంతేకాకుండా ఇదే కాలేజీలో బైపీసీ చదివిన మరో విద్యార్థిని పరిటాల లక్ష్మీ ప్రసన్నకి స్టేట్ 3rd ర్యాంక్ వచ్చిందని ప్రకటించారు. ఆమెకు 990 మార్కులు వచ్చినట్లుగా ఇంటర్ బోర్డు కూడా ప్రకటించింది. అయితే ఫస్ట్ ర్యాంకుల వ్యవహారంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని ఇంటర్ బోర్డుకు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మార్కుల కుంభకోణం డొంక కదిలింది. ఇంటర్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని బోర్డు ప్రకటించిన 2 విద్యార్థులు నల్లూరు వెంకటేష్ బాబు, కాలే వీరోజులకు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో 60కి 60 మార్కులు వచ్చాయి. అయితే సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో 60కి 60 మార్కులు వచ్చే అవకాశమే లేదంటున్నారు లెక్చరర్లు. ఫిజిక్స్ పేపర్లో 2 మార్కుల ప్రశ్నకు అసలు సమాధానమే దొరకని విధంగా ఉందని, ఈ 2 మార్కులు తప్పనిసరిగా తగ్గాల్సిందేనన్నారు. అయితే వెంకటేష్ వీరోజీలకు 60కి 60 మార్కులు రావడంతో అనుమానం వచ్చిన ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు వారి జవాబు పత్రాల నకళం తెప్పించారు. వెంకటేష్ బాబుకు 57, వీరోజీకి 59 మార్కులే వచ్చినట్లుగా వాల్యుయేషన్ నకలు పత్రాల్లో తేలింది. అలాగే బైపీసీలో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చిందని బోర్డు ప్రకటించిన పరిటాల లక్ష్మీ ప్రసన్న వాల్యుయేషన్ నకలులో ఇంగ్లీష్ సబ్జెక్టులో 90 మార్కులు వచ్చినట్లు ఉంటే బోర్డు మాత్రం 98 మార్కులు వచ్చినట్లు ప్రకటించింది. అంటే ఈ విద్యార్థినికి 8 మార్కులు అదనంగా వచ్చినట్లుగా కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు తేలిపోయింది. దీంతో మెరిట్ విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 3 ర్యాంకులు శ్రీ ప్రతిభా కళాశాలకు సంబంధించినటువంటి ర్యాంకులు రావడం జరిగింది. ఇది ఎంతో సంతోషదాయకంగా భావించినటువంటి తరుణంలో అతి తక్కువ రోజుల్లోనే ఈ యొక్క కళాశాల అవినీతికి పాల్పడి విద్యార్థులకి ఈ మార్కులు బోగస్ మార్కులను తీసుకొచ్చిందన్నట్లు ఈరోజు వెలువడింది. తమకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 3rd ర్యాంకులు వచ్చాయని సంబరపడ్డ ఆ 3 విద్యార్థులు కాలేజీ యాజమాన్యం స్వార్థంతో చేసిన మోసమని తెలియక మురిసిపోయారు. అసలు విషయం బయటపడటంతో ఆ విద్యార్థులు వారి తల్లిదండ్రులు కంగుతున్నారు. ఈ వ్యవహారంపై నోరు విప్పితే పరువు పోతుందని జంకుతున్నారు. ర్యాంకుల కోసం మిగిలిన వారి జీవితాలతో ఆటలాడిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిభా కాలేజీ యాజమాన్యం లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎవరైతే ఈ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి ఆ బోర్డు అధికారుల్ని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ర్యాంకుల కోసం అడ్డదారులు తొక్కుతున్న కళాశాల యాజమాన్యాలను పైసలకు కక్కుర్తిపడి వారికి సహకరిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను తీవ్రంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.